మన నిర్ణయాలు నిజంగా మన విలువల మీద ఆధారపడి ఉంటాయా? లేక మనకొచ్చే లాభం మీద ఉంటాయా? మనందరం మనల్ని మనము చాలా నిజాయితీ గల వాళ్ళగా భావిస్తుంటాం. చాలా కరెక్ట్‌గా ఉంటాము అని అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఏ పనిలో అయినా కూడా ఒక చిన్న లాభం వచ్చిందంటే దాన్ని పెద్దగా పట్టించుకోం. అదే కొంచెం పెద్ద లాభం వస్తుంది దానివల్ల అని అనుకున్నాం అనుకోండి, ఆ పని చేయడానికి కూడా కారణాలు ఎతుక్కుంటాం. ఒకసారి చేస్తే ఏమవుతుంది? అందరూ ఇలానే చేస్తుంటారు కదా! నేనొక్కడిని చేస్తే ప్రపంచం ఏమైనా మారిపోతుందా? ఇలా నీతి వాక్యాలు పలకడం మొదలుపెడతాం. అంటే ఫలితం మారితే మన నిర్ణయం మారిపోతుందన్నమాట. మనకి లాభం ఉంది అంటే ఆ పనికి ఒప్పుకుంటాం. దీనివల్ల లాభం ఉండొచ్చేమో కానీ విలువ మాత్రం ఉండదు. లాభం కోసం చేసే పని కేవలం లాభం కోసం మాత్రమే ఉంటుంది. దానిలో విలువలు ఉండవు కదా! అలాంటి పరిస్థితుల్లోనే అర్జునుడున్నప్పుడు అతను గెలిస్తే రాజ్యాధికారము, భోగాలు ఇవన్నీ వస్తాయని తెలిసి కూడా నాకేం ప్రయోజనం ఉంది వీళ్ళని చంపితే అని అంటాడు. ముల్లోకాల ఆధిపత్యాన్నైనా సరే నాకొద్దు, నేను వీళ్ళని చంపలేను అంటాడు అని మొండికేస్తాడు. ఆ టైంలో అర్జునుడు ఏమనుకుంటున్నాడో 35వ శ్లోకంలో చూద్దాం. ఏతాన్నహంతు మిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, ఓ కృష్ణ, ముల్లోకాల రాజ్యాధికారం ఇస్తామన్నా సరే, నన్ను చంపడానికి వచ్చినా సరే వాళ్ళని నేను చంపను. అలాంటిది భూలోక రాజ్యం కోసం వీరందరినీ చంపడమా? అసంభవము అంటాడు. ఈ మాటలో చాలా భావార్థం ఉంది. ఎంత పెద్ద లాభం చూపించినా నా మనసు అంగీకరించదు, అలాంటి పని నేను చేయను అని తనని తాను సర్ది చెప్పుకుంటాడు. మన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం లాభం చూస్తాం. మనం సంపాదించుకునే అవకాశం దేవుడే మనకిచ్చాడు కదా అనుకుంటూ మనని మనం సమర్థించుకుంటాం. అర్జునుడు తన క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేసి రాజ్యాన్ని గెలవాలి. అది వారి వీరత్వాన్ని సూచిస్తుంది. అదే అతని ధర్మం కూడా. కానీ వాళ్ళందరినీ యుద్ధంలో గెలిచి వచ్చేటువంటి భోగాలు గాని, రాజ్యాలు గాని నాకు వద్దు అని అర్జునుడు భావించాడు. వీటి వల్ల నాకేం ప్రయోజనమో అంటూ వెనక్కి తగ్గాడు. అంటే లాభం కన్నా విలువలకు పెద్దపీట వేశాడనమాట. కానీ మనిషి స్వభావం ఏదైనా ప్రయోజనం ఉంది అంటే నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధపడిపోతాం. కానీ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, లాభం కోసం చేసే పని మనసును ప్రశాంతంగా నిద్రపోనిది. ఎందుకంటే విలువలు డబ్బులోనో స్టేటస్లోనూ ఉండవు, మన నిజాయితీలోనే ఉంటాయి. ఫలితం చూసి నిర్ణయం తీసుకోవడం అంటే మనని మనం మోసం చేసుకోవడమే అవుతుంది. లాభం కోసం మనసును మోసం చేస్తే గెలుపు కూడా ఓటమిగానే మారిపోతుంది. ఇలా లాభం కోసం తీసుకునే నిర్ణయాలు కొంతకాలం మాత్రమే నిలుస్తాయి. కానీ విలువలతో తీసుకునే నిర్ణయాలు జీవితకాలం మనల్ని నిలబెడతాయి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో చెప్పండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.